తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టినోడల్లా జైల్లో ఉండాలి, అరెస్ట్ చేసేయాలి, వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు కేసు అయినా పెట్టేయాలా, లేదా ఒరిజినల్ కేసులన్నా పెట్టేయాలి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే వణుకు పుట్టాలా, భయం పుట్టాలా, మళ్ళీ జీవితంలో వైసీపీ మొహం చూడకూడదు, జగన్ మొహం చూడకూడదు, జగన్ దగ్గరికి వెళ్ళకూడదు, జగన్ అనేవాడు జీవితంలో అధికారంలోకి రాకూడదు. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ యొక్క ఫీలింగ్. దాంట్లో భాగంగా ఒకటి కొత్త కేసులు పెట్టడమే కాకుండా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకుల హత్యలు కానీ లేదా తెలుగుదేశం ఏ అంశాలు అయితే రైట్ చేసిందో అంశాల్లో వైసీపీ వాళ్ళకి శిక్షలు పడాలి అంటే న్యాయ వ్యవస్థ ద్వారా సరైన లాయర్ని పెట్టాలి అన్నటువంటిది కూడా వాళ్ళ కోరిక. ఆ కోరికను తీస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది బాబు సర్కార్. అందులో భాగంగా అనంతబాబు ఏ హత్య కేసులో అయితే నిందితుడిగా ఉన్నాడో ఆ కేసు వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్స్ వినిపించేందుకు అప్పట్లో ఆ కేసు విషయంలో జోక్యం చేసుకుని నటువంటి లాయర్ ముప్పాళ్ల సుబ్బారావుకే గవర్నమెంట్ తరపున లాయర్గా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. తద్వారా గవర్నమెంట్ ప్లేడర్గా ఆ కేసు సంగతి తెలుస్తారు. రెండోది వచ్చేటప్పటికి తోట చంద్రయ్య ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తనని నరికి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది, దారుణంగా పట్టపగలే జరిగినటువంటి సంఘటన పల్నాడులో. ఆ కేసులో త్వరగా తేల్చేందుకు గాను ఒక న్యాయవాదిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటికి సంబంధించి లాయర్లను పెట్టి కేసులు తొందరగా తేల్చి రాబోయే 5 ఏళ్లలోపే 4 ఏళ్లలోపే శిక్షలు పడేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.